నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. వేసవి కాలంలో చాలా మంది ఫేస్ చేసే ప్రాబ్లం పైల్స్. మరి పైల్స్కి హోమ్ రెమెడీ ఏదైనా ఉందా? అలాగే మరిన్ని సమస్యలకు సమాధానాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేదిక్ డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే. పైల్స్ అనేసరికి ఫ్రూట్స్ సజెస్ట్ చేస్తుంటారు, ఫైబర్ అని చెప్తూ ఉంటారు. ఏదైనా ఒక ఫ్రూట్తోని సొల్యూషన్ ఉంటుందా పైల్స్కి? చాలా ఉన్నాయండి. మనసుంటే మార్గం ఉందండి. సో వాళ్ళు ఆ సమస్యను తగ్గించుకోవాలంటే మీరు అన్నట్లు అనేక రకాల ఫ్రూట్స్తో కూడా ఆ యొక్క సమస్య తగ్గించుకోవచ్చు. సో కొన్ని రకాల ఫ్రూట్స్ మరీ స్పెసిఫిక్గా పనిచేస్తాయండి. అలాంటి వాటిల్లో ఒక ఫ్రూట్ని ఎలాగా ఔషధంగా మలుచుకొని ఆ సమస్యను తగ్గించుకోవచ్చో చెప్తానండి. సో సపోటా పళ్ళు, సపోటా పళ్ళని సీజన్ చాలా వస్తూ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ మా సమ్మర్లో విపరీతంగా దొరుకుతుంటాయి. సో సపోటా పండును వాడుకోవడం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుంది. సో ఎలాగంటే కూడా చెప్తాను చూడమ్మా. ఈ పైల్స్ రెండు రకాలుగా ఉంటాయి యాక్చువల్గా. కొంతమందికి ఏమంటే ఎక్స్టర్నల్ పైల్స్ అంటారు అనమాట, అంటే చేతికి తగులుతుంటాయి సో మోషన్ పోయినప్పుడు. కొంతమందికి చేతికి టచ్ కానీ లోపల పైల్స్ ఉండేసి ఇబ్బంది పెడుతుంటాయి. ఇందులో కొంతమందికి ఏంటంటే బ్లడ్ పడుతుంటుందండి మోషన్ పోయినప్పుడు. కొంతమందికి బ్లడ్ ఉండదు, కొంతమందికి నొప్పి, పోటు, సలుపు, బాధ ఇలాంటి లక్షణాలు ఉంటాయి. కొంతమందికి అలాంటివి ఉండవు కానీ కేవలము బ్లడ్ పడడం జరుగుతుంటుంది. ఇలా వివిధ రకాలుగా ఉంటాయండి పైల్స్. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. సో ఏ టైప్ ఆఫ్ పైల్స్కైనా, అంటే హెమరాయిడ్స్ అంటుంటారు, మూలవ్యాధి అంటారు, మూలశంక అంటారు, మొలలు అంటారు, రకరకాల పేర్లతో పిలుస్తుంటారండి దీన్ని. సో ఏ టైప్ ఆఫ్ ఈ యొక్క సమస్య అయినా ఇప్పుడు ఈ సపోటా పండుతో చాలా అద్భుతంగా మంచి రెమెడీ తయారు చేసుకుని వాడుకోవచ్చండి. ఎలాగంటే రోజు ఉదయం ఒకటి సపోటా పండు కావాలి, రాత్రి ఒక సపోటా పండు కావాలండి, అంతే. వాడే విధానం ఏంటంటే ఎంత సపోటా పండు మాగితే రిజల్ట్స్ అంత బాగుంటాయండి. సో బాగా మాగిపోవాలన్నమాట. అందుకే మనం ఒకసారి తెచ్చిపెట్టుకుని మన ఇంట్లో నిల్వ ఉంచుకుంటే రోజుకి మాగిపోతుంటాయి కాబట్టి సో మనకు ఆ రిజల్ట్స్ కూడా చాలా బాగుంటాయి. సో ఎలా వాడుకోవాలంటే ఒక సపోటా పండు తీసుకొని ఆ పైన ఉన్నటువంటి ఆ స్కిన్ తొలగించేసేసి లోపల ఉన్నటువంటి ఆ సీడ్స్ని తొలగించేసి గుజ్జును బాగా కలిపేసారండి. క్రష్ చేసేస్తే మెత్తగా కలిసిపోతుంది అనమాట. ఆ విధంగా క్రష్ చేసినటువంటి గుజ్జుని 50 ml కాచినటువంటి పాలలో కలిపేసేయాలి. 50 ml ఈ కాచినటువంటి పాలు గోరువెచ్చగా ఉండాలని కాచేసి చల్లారినటువంటి పాలు కలిపేసి అందులో ఒక స్పూను, అంటే టీ స్పూను ఒక బెల్లం కలపాలండి, బెల్లం పొడి. సో 50 ml కాచి చల్లార్చినటువంటి పాలు, ఒక సపోటా పండు గుజ్జు, అదేవిధంగా ఒక టీ స్పూన్ బెల్లం పొడి కలిపేసేస్తే బాగా మంచి టేస్టీ చెప్తున్నారు. బేసికల్గా ఆయుర్వేదిక్ అన్నా ఏవైనా కానీ ఎలా ఉంటుందో అని అనుకుంటాం, కానీ టేస్టీ రెమెడీస్ చాలా టేస్టీగా ఉంటుందండి. అందుకోసం ఎందుకంటే చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ వాడుకోవచ్చు. వాళ్ళకి అసలు తీసుకునేటప్పుడు నేనేదో మెడిసిన్ తీసుకుంటాననే ఫీలింగ్ కూడా రాదండి. సో న్యాచురల్గా చాలా ఇష్టంగా తీసుకుంటారు కాబట్టి వాళ్ళ సమస్య కూడా తగ్గిపోతుంది కాబట్టి. సో ఇదేదో నేను మెడిసిన్ తీసుకుంటున్నాను నాకేదో బాధ ఉందని కూడా అనిపించదండి. సో ఇందులో ఏంటంటే మీరు అన్నట్లు ఈ ఫైబర్ ఎక్కువ ఉంటుంది, చాలా ఎక్కువ శాతంలో ఉంటుంది ఫైబరు. ఈ సపోటా పండు యొక్క గుణం ఏంటంటే ఈ ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల మోషన్ ఫ్రీగా అయ్యేటట్టు ఉపయోగపడుతుంది. తర్వాత హీట్ తత్వం ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళలో, బాడీ హీట్ నేచర్ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళలోనే ఈ పైల్స్ ఎక్కువ శాతం మందిలో కలుగుతుంటాయండి. ముఖ్యంగా ఈ వేసవి కాలంలో అలాంటి వాళ్ళకు పరిస్థితి మరీ తీవ్ర రూపం దాలుస్తుంటుంది అనమాట. సో బాడీని కూల్ చేసేందుకు సపోటా పండు ఉపయోగపడుతుంది. అదేవిధంగా మోషన్ బాగా ఫ్రీగా అయ్యేందుకు సపోటా పండు బాగా ఉపయోగపడుతుంది. రెండోది ఏంటంటే ఈ పైల్స్ వచ్చినటువంటి వాళ్ళు మరి ఆ బాధ భరించలేక మంచి పోషకాహారం తీసుకోరండి. సో సపోటా పండులో మరి సోడియము, పొటాషియము, తర్వాత ఈ మెగ్నీషియము, ఫాస్ఫరస్ ఇలాంటివి అనేక రకాలైనటువంటి పోషక అంశాలు కూడా ఉన్నాయండి. సో ఇవన్నీ మనకు సైడ్ బెనిఫిట్స్గా ఉంటాయి కాబట్టి దీర్ఘకాలికంగా వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. చాలా ఫాస్ట్గా రిజల్ట్ వచ్చేటువంటి మంచి రెమెడీ అండి నేను చెప్పింది. బట్ ఇక్కడ ఏంటంటే కొంత మినహాయింపు మాత్రం ఉందండి. వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు కానీ, తర్వాత షుగర్ ఉన్నటువంటి వాళ్ళు కానీ, బ్లడ్ వెజిల్స్, కొలెస్ట్రాల్ ఉన్నటువంటి సమస్య ఉన్నటువంటి వాళ్ళు కానీ ఈ యొక్క రెమెడీ వాడకూడదండి. ఎందుకంటే షుగర్ పెరగవచ్చు, ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉంటుందండి. అంటే ఈ సపోటా పండు తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే వెంటనే బ్లడ్లో కలిసిపోయి బ్లడ్లో షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి అన్నమాట. కాబట్టి అలా కాకుండా మిగతా వాళ్ళందరూ వాడుకోవచ్చు అనమాట. అంటే వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు, అదేవిధంగా షుగర్ ఉన్నటువంటి వాళ్ళు, కొలెస్ట్రాల్ ఉన్నటువంటి వాళ్ళు మినహాయించి మిగతా వాళ్ళందరూ వాడుకోవచ్చు. క్షేమదాయకంగా పనిచేస్తుంది, చాలా త్వరగా రిజల్ట్ వస్తుందండి. పైల్స్ లాంటి దానికి ఒక మంచి టేస్టీ రెమెడీ చెప్పారు. అలాగే అలాంటి టేస్టీ రెమెడీ ఒక ఫ్రూట్కి సంబంధించి చెప్పాలి. నిద్రలేమికి సంబంధించి ఏదైనా మంచి ఫ్రూట్ రెమెడీ ఏదైనా ఉందండి? నిద్రలేమికి సంబంధించి
బనానా రెమెడీ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఓకే. సో అరటిపండు, సో అరటిపండు ఒక గ్రామాలు, పట్టణాలు, నగరాలతో నిమిత్తం లేకుండా ప్రతి చోట దొరుకుతుంది, సంవత్సరం అంతా దొరుకుతుంది. అఫోర్డబుల్, ఎవరైనా అఫోర్డబుల్, కామన్ మ్యాన్ కూడా తీసుకోవచ్చు. అది ప్రత్యేకత అరటిపండు. అందుకే మీరు ఈ ప్రశ్న అడిగేసరికి నాకు మరొక విషయం కూడా గుర్తొస్తుందండి. యాక్చువల్గా ఒక ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉందండి, అన్ యాపిల్ ఏ డే కీప్స్ ద డాక్టర్ అని చెప్పేసి. అలా కాకుండా ఏ బనానా ఏ డే ఆల్సో కీప్స్ ద డాక్టర్ అవే అని చెప్పేసి కూడా చెప్పొచ్చు అనిపిస్తుంది. ఎందుకంటే బనానాలో అన్ని రకాలైన పోషక పదార్థాలు ఉన్నాయి. యాక్చువల్గా మన దేశీయ పంట అది, మన దేశీయ ఫలం. యాపిల్ పండు విదేశాల్లో నుంచి మనం అక్కడ ఉత్పత్తి అయింది, తర్వాత అక్కడ నుంచి ప్రపంచం అంతా వ్యాప్తి చెందింది. కానీ అరటిపండు మన దేశంది. సో మన ఉన్నటువంటి ఫ్రూట్ని మనం సద్వినియోగం చేసుకోవడం వల్ల అనేక రకాలైనటువంటి వ్యాధులు రాకుండా ఉంటాయి, వచ్చినటువంటి వ్యాధులు తగ్గిపోతాయి. మీరు అన్నట్లు ఇప్పుడు నిద్రలేమి, ఇన్సోమ్నియా ఇలాంటి సమస్యలు కూడా మంచి రిజల్ట్ వస్తుందండి. మరి ఈ అరటిపండుని ఎలా వాడుకోవాలంటే రోజు రాత్రిపూట మీడియం సైజ్ అరటిపండు కూడా మీడియం సైజ్ అరటిపండు లేకపోతే సగం అరటిపండు అనేది సరిపోతుందండి. సో ఎంత మాగితే అంత రిజల్ట్స్ బాగుంటాయండి. అరటిపండు కూడా ఇది బాగా గమనించాలన్నమాట. దూరగా ఉన్నది కానీ అలా కాకుండా ఎంత మాగితే పండు అంత రిజల్ట్స్ బాగుంటాయి. సో ఒక హాఫ్ కానీ 1 కానీ, మీడియం సైజ్ అయితే 1 వరకు కూడా వాడుకోవచ్చు, మరి పెద్దదైతే హాఫ్. సో అరటిపండుని తీసుకోనండి, బాగా గుజ్జు చేసేసి అందులో జీరా పౌడర్ ఒక 6 to 8 పించెస్ జీరా మనం కాస్త వేయించేసి పౌడర్ చేసి పెట్టుకుంటాము. ఆ జీరా పౌడరు, తర్వాత ఈ జాజికాయలు దొరుకుతాయండి, కిల్లీస్లో వాడుతుంటారు, చాలా సువాసన భరితంగా ఉంటుంది అన్నమాట. జాజికాయ పౌడర్ ఒకసారి తయారు చేసి పెట్టుకుని సీసాలో పెట్టుకుంటే ఆల్మోస్ట్ ఒక 1 month 2 months లోపల వాడుకోవచ్చు. సో దాన్ని కూడా ఒక 3 or 4 పించెస్ జాజికాయ పౌడర్ కలపాలి. అవసరమైతే కాస్త మంచి తేనె కూడా వేసుకోవచ్చు అండి, తేనె లేకపోతే వదిలేసేయచ్చు. సో అరటిపండు, గుజ్జు, జీరా పౌడరు, జాజికాయ పౌడర్ అంతా కలిపేసేసి రాత్రి పడుకునేటప్పుడు ఒక అరగంట ముందు లేదా 1 గంట ముందు తినేసి పడుకోవాలండి. తినేసేసి నోట్ని బాగా క్లీన్ చేసేసుకొని పడుకోవాలి. వాటర్తో గార్గిల్ చేసేసి ఆ యొక్క ఔషధం తీసుకున్న తర్వాత మింగేసిన తర్వాత వాటర్తో నోరంతా పుక్కిలు పట్టాలండి. పుక్కిలు పడితే అందులో కొన్ని పదార్థాలు ఉండడం వల్ల మనం వాటర్ నోట్లో ఏదైనా అన్హైజీనిక్గా ఉండడం వల్ల కొన్ని ఇన్ఫెక్షన్స్ రావచ్చు. కాబట్టి మందు తీసుకున్న తర్వాత, ఈ ఆహార ఔషధం తీసుకున్న తర్వాత అంత మింగేసిన తర్వాత జస్ట్ గ్లాస్ ఆఫ్ వాటర్తో గార్గిల్ చేసేసి ఆ వాటర్ ఉమ్మేసేసి రాత్రి పడుకోవాలండి. ఈ విధంగా కొన్నాళ్ళ పాటు వాడేసరికి ఆటోమేటిక్గా బ్రెయిన్లో మనకు నిద్రను కలిగజేసేటువంటి మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తి బాగా జరుగుతుంది. సో ఎప్పుడైతే మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తి సరిగ్గా జరగకపోవడం వల్లనే నిద్రలేని సమస్య కలుగుతుంటుంది. సో ఈ మెడిసిన్ వాడడం వల్ల ఆ యొక్క మెలటోనిన్ ఉత్పత్తి బాగా జరిగేసి నిద్ర వస్తుంది. దీనికి తోడు ఈ సందర్భం వచ్చింది కాబట్టి మరొకటి కూడా చెప్తానండి. ఇది వాడుతూ కూడా ఒక చిన్న ఎక్సర్సైజ్. సో కళ్ళు మూసుకొని పడుకున్న తర్వాత 1 నుంచి 100 వరకు 1 2 3 4 5 అలాగా 100 వరకు వెళ్ళాలండి. 100 నుంచి మళ్ళీ 99 98 97 96 95 అలా మళ్ళీ కిందికి 1కు రావాలి, వచ్చేలోపే నిద్రపోతారు. ఎగ్జాక్ట్లీ. సో ఈ విధంగా 1 నుంచి 100కి పెంచాలి, 100 నుంచి మళ్ళీ కిందికి దించాలండి. ఈ విధంగా కొన్నాళ్ళు చేయడం మనకు తెలియకుండానే ఆటోమేటిక్గా నిద్ర వచ్చేస్తుంది. చాలా సింపుల్ రెమెడీ ఇది, చాలా మందికి తెలియదు. ఇది ఎంతో మంది వాడే ఆ ఫీడ్బ్యాక్ మళ్ళీ మీకు చెప్తున్నాను ప్రేక్షకుల కోసం. అరటిపండు అనేసరికి నైట్ తీసుకోవాలా తీసుకోవద్దా అని చాలా మందికి సందేహం ఉంటుందండి. దానికి కారణం ఏంటి? అసలు తీసుకోవచ్చు, అందరూ తీసుకోవచ్చు, మితంగా తీసుకోవచ్చండి. కానీ ఈ షుగర్ ఉన్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరూ తీసుకోవచ్చండి. ప్రాబ్లం అయితే లేదు. నేను చెప్పినటువంటి ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల ఇబ్బంది ఉండదు. కానీ ఈ షుగరు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల కొంచెం వెయిట్ పెరిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు అందరూ వాడుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే చాలామంది ఇంగ్లీష్ మందులకు అలవాటు పడిపోయింటారండి నిద్ర వచ్చేదానికి. ఇది కూడా ఏదో తిన్న వెంటనే నాకు నిద్ర రాలేదని చెప్పేసి 1 రోజు 2 రోజులు ప్రయత్నం చేసి అట్లా నిరుత్సాహపడకుండా, సో బాడీ ట్యూనప్ అయ్యేదానికి మెదడులో న్యాచురల్గా నిద్రను కలగజేసేటువంటి మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తి అయ్యింది కొంత టైం అవసరం పెట్టింది. దేహతత్వాన్ని అనుసరించి ఒక 1 రోజులు 10 రోజులు కొంచెం పద్ధతి ప్రకారం వాడుకోవడం వల్ల క్రమక్రమంగా సెట్ అవుతుంది. అంతేగాని ఏదో ఈ మెడిసిన్ తీసుకుని వద్దండి, ఎక్స్పెక్ట్ చేయడం తప్పది. సో నేను చెప్పినటువంటి పద్ధతులు వాడుకోవడం వల్ల అన్ని సైడ్ బెనిఫిట్స్తోనే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఓకే అండి. ఈ మధ్య కాలంలో గట్ బ్యాక్టీరియా అని వీటి గురించి చాలా రీసెర్చ్ కూడా జరుగుతుంది, చాలా పెద్ద సమస్యగా చూస్తూ ఉన్నారు. దీనికి కూడా హోమ్ రెమెడీ ఉంటుందా అండి? మంచి బ్యాక్టీరియా డెవలప్ అవ్వాలంటే ఏం చేయాలి?
మన సమస్త ఆరోగ్యము, మన దేహస్థితి మనలో ఉన్నటువంటి బ్యాక్టీరియా మీద ఆధారపడిందమ్మా. చాలా మందికి తెలియదు ఇది. అందుకోసం అని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ ముఖ్యంగా ఈ గట్ బ్యాక్టీరియా మీద దీని మీద కాన్సన్ట్రేషన్ చేసేసి వివిధ రకాల పరిశోధనలు కూడా జరుగుతున్నాయి. ఈ గట్ బ్యాక్టీరియా మీద. గట్ బ్యాక్టీరియా బాగా పెరగడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్పేసి. యాక్చువల్గా మన బాడీలో ముఖ్యంగా గట్ గురించి ఆలోచన చేసినట్లయితే మంచి బ్యాక్టీరియా ఉంటుంది, చెడు బ్యాక్టీరియా ఉంటుందండి. సో మంచి బ్యాక్టీరియా ఎంత ఎక్కువగా ఉండి, ఎంత తీవ్ర స్థాయిలో ఉండి, ఎంత వృద్ధికరంగా ఉంటుందో అప్పుడు మనకు జబ్బులు రాకుండా ఉంటాయి, వచ్చినటువంటి జబ్బులు కూడా త్వరగా తగ్గిపోతాయి. చెడు బ్యాక్టీరియా ఎక్కువ ఉండడం వల్ల అనేక రకాలైన జబ్బులు వస్తుంటాయి, వచ్చిన జబ్బులు త్వరగా తగ్గవు. సో ప్రతి దానికి మన దేహంలో వచ్చేటువంటి 100లో దాదాపు 90% పైన వ్యాధులకు కూడా ఆ జీర్ణ వ్యవస్థ ప్రధానమైన కారణం అండి. సో ఎప్పుడైతే జీర్ణ వ్యవస్థలో ఉన్నటువంటి మనం గట్ బ్యాక్టీరియా ఉన్నటువంటి మంచి బ్యాక్టీరియాని మనం సహసిద్ధంగా ప్రకృతి విధానాల ద్వారా పెంచగలమో అప్పుడు అనేక జబ్బులు రాకుండా ఉంటాయమ్మా, వచ్చినా కూడా తగ్గిపోతాయి. ఈ రోజుల్లో గట్ బ్యాక్టీరియా తక్కువ ఉండడం వల్లనే హార్ట్ డిసీజెస్ పెరిగిపోతున్నాయి, బ్రెయిన్ సంబంధించినటువంటి ఆల్జీమర్స్, మతిమరుపు, అదే డైమెన్షియా అంటుంటారు కదమ్మా, ఇలాంటివి. తర్వాత ఈ కొలెస్ట్రాల్ సంబంధించినటువంటి సమస్యలు, తర్వాత ఒబెసిటీ సమస్యలు, వెయిట్ రావడము, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, ఇలాంటివి అనేకం వస్తున్నాయమ్మా. మరి గట్ బ్యాక్టీరియాని మనం ఎప్పుడైతే సహజ పద్ధతిలో బాగా పెంచగలమో అప్పుడు ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి, వచ్చినా కూడా త్వరగా తగ్గిపోతాయి. సో ఈ గట్ బ్యాక్టీరియా పెరగడం వల్ల ఈ గట్ బ్యాక్టీరియా అంటే మంచి బ్యాక్టీరియా పెరగడం వల్ల చెడు బ్యాక్టీరియా కూడా తగ్గిపోతుంది. సో చెడు బ్యాక్టీరియా తగ్గడం వల్ల ఎంత తగ్గితే అంత మంచిది. మరి గట్ బ్యాక్టీరియా పెరిగేందుకు చాలా సింపుల్ రెమెడీ చెప్తాను చూడండి. ఇది కూడా మీరు వింటే చాలా ఆశ్చర్యపోతారు. సో నైటు ఒక 150 ml లేదంటే మ్యాక్సిమం 200 ml వరకు పాలు, గోరువెచ్చని పాలు తీసుకొని తోడు పెట్టాలండి. తోడంటే మీకు ఇంకా బాగా తెలిసి ఉంటుంది. సో ఆ పాలు తోడు పెట్టేసేసి అందులో 30 to 50 grams వరకు ఆనియన్ పీసెస్, అంటే ఆనియన్ అంటే ఉల్లిపాయలు, దాన్ని నీరుల్లిపాయలు, తర్వాత ఎర్రగడ్డలు, ఇలాంటి పేర్లతో ప్యాజ్ అని ఇలాంటి పేర్లతో పిలుస్తుంటారు. ఉల్లిగడ్డలు అని చెప్పేసి కొన్ని ప్రాంతాల్లో పిలుస్తారు. సో ఉల్లిగడ్డలన్నా, నీరుల్లిపాయలన్నా, ప్యాజ్ అన్నా, ఆనియన్స్ అన్నా ఏదన్నా ఒకటమ్మా. సో ఒక మీడియం సైజ్ అయితే జనరల్గా సరిపోతుంది. 30 to 50 grams ఆ యొక్క మీడియం సైజు ఉన్నటువంటి దీన్ని ఉల్లిగడ్డని చిన్న చిన్న ముక్కలుగా చేసేసి ఆ పాలు మనం తోడు పెడతాం కదండి మా, రాత్రిపూట అందులో కలిపేసేస్తే పొద్దునకంతా పెరుగులాగా తయారైపోతుంది అనమాట. అంతా కలిపి పెరుగులాగా అయిపోతుంది. రోజు మార్నింగ్ ఉదయం పూట మొహం గడుక్కున్న తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత ఆ యొక్క ఆహారాన్ని తీసుకోవాలమ్మా. లేకపోతే యాజ్ ఏ బ్రేక్ఫాస్ట్ లాగా కూడా తీసుకోవచ్చు. డైరెక్ట్ అందులో ఏమైనా కలిపి అక్కర్లేదండి, అలాగే తీసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా ఆకలి అయ్యి వాళ్ళు మళ్ళీ మధ్యాహ్నం వరకు తట్టుకోలేనటువంటి పరిస్థితి ఏదైనా అయితే ఉదయం పూట తీసుకున్న తర్వాత ఒక అరగంట, ముప్పావు గంట లేదా గంట ఆగిన తర్వాత ఏదైనా బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం పెరుగు అన్నాం కదా, అందులో ఏదైనా ఏమైనా వేసుకొని తినొచ్చా, రైస్ పెట్టుకొని తినొచ్చా? రైస్ పెట్టుకుంటే కొన్ని తేడాలు వస్తాయమ్మా. ఈ పద్ధతిలో వాడుకున్నప్పుడే రాగా అలాగే తీసుకుంటే మంచిది. నీళ్లు కలపడం అలా కూడా చేయకూడదు. నీళ్లు కూడా కలపకూడదు. కావాలంటే ఈ టమోటా ఇలాంటివి తర్వాత లెమన్ జ్యూస్ టేస్ట్ కోసం కాబట్టి ఇప్పుడు లెమన్ జ్యూస్ వల్ల కూడా గుడ్ బ్యాక్టీరియా పెరుగుతుంది. టమోటా పీసెస్ తీసుకుంటే సాల్ట్ వేసుకోకూడదమ్మా. సాల్ట్ వేసుకుంటే ఈ బ్యాక్టీరియాకు మళ్ళీ వ్యతిరేకంగా పనిచేస్తుంది. కాబట్టి పెరుగు అనగానే అందరూ సాల్ట్ అని అనుకుంటారు. చాలా మంది తెలియకనే చాలా మంది మరి పెరుగు సాల్ట్ వాడుతున్నటువంటి వాళ్ళు కూడా ఈ సమస్యలు వస్తున్నాయంటే వాళ్ళకి అవగాహన లోపంతో. కాబట్టి పెరుగులో ఎక్కువ సాల్ట్ వేయడం వల్ల గుడ్ బ్యాక్టీరియా అనుకున్నంత పద్ధతిలో గ్రోత్ చాలా ఇదిగా ఉండదమ్మా. కాబట్టి ఈ పద్ధతిలో వాడుతున్నప్పుడు పెరుగు టాపిక్ వచ్చింది కాబట్టి పెరుగు తినే విధానం ఏంటండి అసలు? ఓకే, మంచి ప్రశ్న అడిగారమ్మా. యాక్చువల్గా ఏంటంటే పెరుగు చాలా చాలా మంచిదమ్మా. ఇప్పుడు ఈ గుడ్ బ్యాక్టీరియా ప్రోబయాటిక్స్ బాగున్నాయని చెప్పేసి చెప్తున్నారు. ఇందులో కాల్షియం ఉంది, తర్వాత ఇతర అనేక రకాల న్యూట్రిటివ్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. తర్వాత ఈ పెరుగు వల్ల కొన్ని జబ్బులు రాకుండా కూడా ఉంటాయని చెప్పేసి కూడా కొన్ని రీసెర్చ్లు కూడా ప్రూవ్ అయిందమ్మా. సో పెరుగు చాలా మంచిది, ఈజీగా జీర్ణం అయిపోతుంది. ఇంచుమించు చిన్నపిల్లల వరకు చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ వాడుకోవచ్చు, ప్రాబ్లం అయితే లేదు. కానీ మితంగా తీసుకోవాలి. పెరుగుని తీసుకోవాలంటే వీలైనంత వరకు నైట్ కాకుండా డే టైం తీసుకోవాలమ్మా. చాలా మందికి తెలియదు. అండ్ ఇంకోటి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి పెరుగును యాజ్ యూజువల్గా వెంటనే ఆ కోల్డ్గా ఉన్నటువంటి కండిషన్లో వాడకూడదమ్మా. సో ఫ్రిడ్జ్ నుంచి పెరుగును తీసిన తర్వాత కూడా అట్లీస్ట్ నార్మల్ టెంపరేచర్, రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాతనే వాడుకుంటున్నాం. సో ఆ పద్ధతిలో వేసుకున్నప్పుడు సాల్ట్, కర్రీస్ అవన్నీ కలపొద్దా? లేదండి. దానివల్ల ఏమైతుందంటే దీని వల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ తగ్గుతాయండి. కలుపుకోవడం వల్ల మనకేదో ప్రాణాంతకం సమస్య వచ్చి ఇబ్బంది. పెరుగుని యాజ్ ఇట్ ఈజ్ సాల్ట్ కలపకుండా తీసుకోవడమే మంచిదండి. బెనిఫిట్స్ మనకు బాగుండాలంటే పెరుగుని ఇప్పుడు మీరు రైస్లో కూడా పెరుగు కలుపుకున్నా,
లేకపోతే ఇంకొక కర్రీలాగా తయారు చేసుకున్నా, లేకపోతే ఈ చపాతీ తర్వాత ఇలాంటి వాటిల్లో ఏదైనా పెరుగుతో ఏదైనా తయారు చేసుకున్నా, ఏ పద్ధతిలో చేసుకున్నా ఈ పెరుగులో ఈ సాల్ట్ ఇలాంటివి కలవడం వల్ల గుడ్ బ్యాక్టీరియా గ్రోత్ తగ్గిపోయి అనుకున్నంత బెనిఫిట్స్ రావండి. ఇప్పుడు పెరుగులో ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి, ఆ పెరుగులో బెనిఫిట్స్ తగ్గిపోతాయి. దాని రెండోది ఏంటంటే ఈ గుడ్ బ్యాక్టీరియా ఏదైతే ఉందో ఆ బ్యాక్టీరియా పెరుగులో ఉంటుండే ఆ బెనిఫిట్స్ తగ్గించేట్టు చేస్తుందండి. సో మజ్జిగ పెరుగు రెండిట్లో ఏది మంచిదండి? మజ్జిగ చెప్పాను కదండి, మజ్జిగ అమృతుల్యం. నిజంగా చెప్పాలంటే మజ్జిగ రాత్రిపూట తీసుకోవడం మంచిది, పెరుగు డే టైం తీసుకోవడం మంచిది. రెండూ సమానంగా ఉంటాయి. సో వసతిని బట్టి కొంతమందికి ఏంటంటే మజ్జిగ వాడుకోవడం వల్ల చాలా ఈజీగా డైజెస్ట్ అవుతుందండి. ఎందుకంటే మజ్జిగలో పెరుగుతో కంపేర్ చేస్తే ఫ్యాట్స్ తక్కువ ఉంటాయి, కొవ్వు పదార్థం తక్కువ ఉంటుంది. కాబట్టి కొంతమందికి ఏంటంటే మరి పెరుగు వాడుకోవడం వల్ల కొంతమందిలో, అందరికి ఉండదు కానీ కొలెస్ట్రాల్ పెరిగిపోవడము, రక్తనాళాల్లో కొన్ని రకాలైన సమస్యలు రావడము, ఇలాంటి సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మజ్జిగ వాడుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. మరి మజ్జిగ వాడుకోవాలంటే నైట్ వాడుకోవడం మంచిదండి, పెరుగు వాడుకోవాలంటే మధ్యాహ్నం పూట వాడుకోవడం మంచిది. లేదంటే మరి మజ్జిగ 2 పూటలు కూడా వాడుకోవచ్చు అండి, ఇబ్బంది అయితే లేదు. బట్ పెరుగును మాత్రం ఈ విధంగా తీసుకొని వాడుకోవాలి. టైంకి అన్ని తీసుకుంటున్నప్పటికి కూడా ఈ మధ్య కాలంలో చాలామంది మనం వింటూ ఉన్నాం, నీరసంగా ఉంది, వీక్నెస్ ఉంది అని. నిజానికి వాళ్ళు వీక్ కూడా అవుతూ ఉంటారు. దానికి కారణం ఏంటండి? ఏదైనా మంచి హోమ్ రెమెడీ ఉంటుందా దీనికి కూడా? నిజంగా చెప్పాలంటే ఈ రోజుల్లో చాలా కామన్ అయిపోయిందండి ఇది, ఈ సమస్య. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు స్త్రీ పురుష భేద తారతమ్యం లేకుండా ఎంతోమందిని వేధించారంటే 100 మందిని మనం అవరేజ్ చూస్తే 100 మందిలో దాదాపు ఒక 70-80 మందికి ఈ ప్రాబ్లం ఉంటుందండి. చేత కాదు, నీరసము, నిస్త్రాణ, బలహీనత, ఓపిక లేకపోవడము, చాలా వీక్ ఫీల్ అవుతుంటారు అనమాట. సో వీటికి కొన్నిటికి కారణాలు ఉంటాయి. అంటే బీపీ ఉండడము, షుగర్ ఉండడము, తర్వాత హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండడము, ఇలాంటి కొన్ని కారణాలు కొంతమందిలో ఉంటాయి. కొంతమందిలో వాళ్ళు వాడేటువంటి ఔషధాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ షుగర్కి వాడేటువంటి ఔషధాలు కానీ, మానసికమైన జబ్బులు సమస్యలు ఉన్నప్పుడు వాటికి కొన్ని మందులు వాడుతుంటారు. ఇలాంటి మందులు వాడుతున్నప్పుడు కొంతమందికి నీరసము, నిస్త్రాణ, వీక్నెస్ అనే పరిస్థితి ఉంటుంది. కొంతమందికి ఎలాంటి స్పష్టమైన కారణం కూడా ఉండదండి. సో ఆ నీరసాన్ని భరించలేక డాక్టర్ గారి దగ్గరికి పోతారు. డాక్టర్ గారు వ్యాధి నిర్ధారణలో భాగంగా అన్ని పరీక్షలు చేయిస్తారు, అన్నీ నార్మల్గా ఉంటాయి, కానీ వీళ్ళు సఫర్ అవుతుంటారు. ఈ విధంగా కొంతమంది ఉంటారు. కొంతమందికి ఆకలి బాగా అవుతుంటుంది, బాగా నిద్రపోతారు, ఫుడ్ బాగా తీసుకుంటుంటారు, పోషక విలువలతో కూడిన ఫుడ్ తీసుకుంటుంటారు, అయినా ఈ లక్షణాలు ఇబ్బంది పడుతుంటాయి. దీన్ని భరించలేక కొంతమంది కాఫీ టీలకు అలవాటు పడిపోతారు. అవన్నీ తాత్కాలికంగా ఉపశమనం ఇస్తాయి తప్ప దానివల్ల దీర్ఘకాలం మంచిది కాదండి, హ్యాబిట్ అయిపోతుంది. అట్లే కొంతమంది ఏం చేస్తారంటే నీరసాన్ని భరించలేక, వీక్నెస్ భరించలేక స్వీట్స్ అలవాటు చేసుకుంటారు. సో అది కూడా హ్యాబిట్ అయిపోతుంది, వ్యసనంగా మారిపోతుంది. సో ఇలాంటివి ఏవి మంచిది కదండి. ఇప్పుడు నేను చెప్పినటువంటి రెమెడీ ఫాలో కావడం వల్ల మరి ఏ కారణం స్పష్టంగా తెలిసి నీరసం ఉన్నప్పటికీ, వీక్నెస్ ఉన్నప్పటికీ, స్పష్టంగా తెలియనటువంటి కారణాల వల్ల నీరసం ఉన్నప్పటికీ, ఏదైనప్పటికీ నేను చెప్పిన రెమెడీ మంచిగా పనిచేస్తుందండి. ఎలాగంటే ఒక 100 ml వాటర్లో ఒక 10 to 15 తులసి ఆకులు వేయాలి. 100 ml వాటర్ తీసుకొని 10 to 15 తులసి ఆకులు కడిగేసి శుభ్రం చేసి అందులో వేసేసి, అందులో 3 క్లవ్స్, 3 లవంగాలండి, లవంగాలు జస్ట్ క్రష్ చేసేసి అందులో వేసేయాలి. అదేవిధంగా 1 ఎలాచిని క్రష్ చేసేసి అందులో వేసేయాలి. అంటే ఎలాచి అంటే పైన బొప్పిలాగా ఉంటుంది కదా, దాంతో సహా కలిపి కూడా వేసేయచ్చు, మొత్తం వేసేయచ్చు. ఆ విధంగా తర్వాత జస్ట్ ఒక పించ్ ఆఫ్ పచ్చకర్పూరం, ఇది మాత్రం అందరూ గుర్తుపెట్టుకోరండి. మామూలు కర్పూరం మన ఇంట్లో వాడేటువంటిది హారతి కర్పూరం లాంటివి వాడకూడదండి. ఇంటర్నల్గా వాడేటప్పుడు పచ్చకర్పూరం అంటే మనం స్వీట్స్ తయారు చేసేదానికి, ప్రసాదం తయారు చేసేయడానికి కానీ, హల్వాలు, తర్వాత ఈ లడ్డూలు, పాయసాలు ఇలాంటివన్నీ తయారు చేసుకుంటారండి. అలాంటి వాటిలో మనం పచ్చకర్పూరం వాడతాం. సో ఎస్ ఎగ్జాక్ట్లీ. సో అలాంటి పచ్చకర్పూరం వాడాలి, ఇంటర్నల్ వాడుతున్నాం కాబట్టి. సో ఒక పించ్ ఆఫ్ పచ్చకర్పూరం, అది కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. కలిపేసేసి ఒక 1/2 hour నిల్వ ఉంచాలండి. అలాగే నిల్వ ఉంచిన తర్వాత దాన్ని ఏం చేయాలంటే ఫిల్టర్ చేసేసి ఆ తులసాకులు మాత్రం మరిగించడం లేదు, ఏం లేదండి, జస్ట్ అలా స్టోర్ చేయాలంతే. సో తులసాకులు ఫిల్టర్ చేసిన తర్వాత తులసాకులు ఉంటాయి కదా, ఆ తులసాకులు నమిలి మింగేసేసి ఆ లిక్విడ్ తాగాలి రోజు ఒక్కసారి. మీకు ఉదయం వీలైతే ఉదయము, సాయంత్రం వీలైతే సాయంత్రం, నైట్ వీలైతే నైట్, ఏదో ఒక టైం నేను చెప్పినటువంటి పద్ధతిలో వాడుకోవడం వల్ల బ్రహ్మాండమైనటువంటి ఎనర్జీ వస్తుందండి. అంటే ఎలాంటి బ్యాలెన్స్ వస్తుందండి దీనివల్ల ఏం జరుగుతుందండి, బాడీలో ఇందులో పోషకాంశాలు నరాలకు మంచి శక్తిని కలిగజేసేస్తాయండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, యాక్చువల్గా ఇలాంటి సందర్భాల్లో ఏం జరుగుతుందంటే మన సెల్స్లో
కణాల్లో మైటోకాండ్రియా అని చెప్పేసి ఒకటి ఉంటుందండి. మైటోకాండ్రియానే మనకు శక్తిజనక కేంద్రాలు. మైటోకాండ్రియాలు ఎప్పుడైతే శక్తిహీనంగా తయారైపోయి సరిగ్గా మనకు వర్కౌట్ చేయవో అప్పుడు ఈ ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ లవంగాలు కానివ్వండి, లవంగాలు బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ అనమాట. మనకు ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్ బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్స్లో లవంగాలు, దాల్చిన చెక్క ప్రధానంగా చెప్తుంటారు. సో లవంగాలు బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ అనమాట. సో లవంగాలు ఉన్నటువంటి పోషక ద్రవ్యాలు, అందులో ఇవన్నీ కూడా అందులో ఉన్నటువంటి యూజనాల్ అనేటువంటి కెమికల్, ఇవన్నీ కూడా మైటోకాండ్రియాను పెంచేసేసి మైటోకాండ్రియాని యాక్టివేట్ చేసేస్తాయండి. సో మైటోకాండ్రియా ఎప్పుడైతే యాక్టివేట్ అయిపోయి బాగా సమర్థవంతంగా పనిచేస్తుందో మనకు శక్తి మొదలవుతుంది అనమాట. సో అదేవిధంగా ఈ తులసిలో ఉన్నటువంటి యూజనాలు ఇలాంటి పదార్థాలు, లవంగాలు ఉన్నటువంటి యూజనాలు ఇలాంటి పదార్థాలు, అదేవిధంగా క్యాంఫరాల్ అనేటువంటి పచ్చకర్పూరం ఉన్నటువంటి ఈ యొక్క పదార్థము, ఏలకులు, ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ సెల్స్ను యాక్టివేట్ చేసేసి ముఖ్యంగా మైటోకాండ్రియాని శక్తిజనకంగా తయారు చేసేసి యాక్టివేట్ చేసేసి శక్తిని ప్రసాదించేందుకు ఉపయోగపడతాయండి. ఇవన్నీ కూడా సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. నేను చెప్పినట్లు మరి షుగర్ పేషెంట్స్కు ఈ సమస్య ఉంటుంది, బీపీ పేషెంట్స్కి ఈ సమస్య ఉంటుంది, వాళ్ళు వాడే మందుల వల్ల ఈ సమస్య వస్తుంటుంది. ఏదైనప్పటికీ మన కాన్సెప్ట్ ఏంటంటే మైటోకాండ్రియా శక్తిజనక కేంద్రాలను ఎప్పుడైతే మనం యాక్టివేట్ చేసే సమర్థవంతంగా పనిచేసేట్టు చేయగలమో ఆ సమస్య తగ్గిపోతుంది. కాబట్టి సింపుల్ రెమెడీ. ఈ రెమెడీ కూడా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి పద్ధతిలో చేసుకున్నప్పుడు ఒకవేళ వీలయ్యి దొరికి అందుబాటులో ఉంటే మట్టి ముంత చాలా శ్రేష్టం అండి. అందులో స్టోర్ చేస్తే ఇవన్నీ ఒక అరగంట 30 గంట సేపు నేను చెప్పిన పద్ధతిలో మట్టి పాత్రలు ఏదైనా తీసుకొని స్టోర్ చేస్తే రిజల్ట్స్ ఇంకా చాలా ఫాస్ట్గా ఉంటాయి. అలా వీలు కానటువంటి వాళ్ళు మరి ఇంకా స్టీల్ది కానీ మన ఇంట్లో ఏదో పాత్ర ఉంటే అది వాడుకోవచ్చు అండి. మట్టిది చాలా శ్రేష్టం. ఓకే, ఇక సమ్మర్లోకి ఎంటర్ అయిపోయాం. సమ్మర్లో చాలా సమస్యలు వస్తూ ఉంటాయి. డీహైడ్రేషన్ అని, సన్ స్ట్రోక్ అని, ఇలా ఎన్నో సమస్యలు ఉంటాయి. వాటన్నింటికి కూడా పరిష్కార మార్గంగా ఒక మంచి రెమెడీ చెప్పండి. రెమెడీ చెప్పేదానికంటే ముందు కొన్ని జాగ్రత్తలు కూడా చెప్తానండి. ఎందుకంటే సమ్మర్లో ఏం జరుగుతుందంటే మనం ఇంట్లో ఉన్నప్పటికీ లేకపోతే తప్పని పరిస్థితుల్లో చాలామంది కూడా ఏదో బయట పనులకు కూడా బయటికి వెళ్తుంటామా. సో ఇంట్లో ఉన్నప్పటికీ సమ్మర్ ఇంపాక్ట్ ప్రభావం మన దేహం మీద పడవచ్చు. అలా అని చెప్పేసి బయటికి పోయినటువంటి వాళ్ళలో ఇంకా ఎక్కువ కలుగుతుంటాయి. సో ఈ సమ్మర్లో కూడా వేడి ప్రభావం చేత ఇంటి తలుపులు కానీ, తర్వాత గోడలు కానీ, పైన పైకప్పులు కానీ ఇవన్నీ హీట్కి గురైపోయి ఆ ప్రభావం చేత కూడా ఈ యొక్క సమ్మర్ సంబంధించిన లక్షణాలు వస్తుంటాయండి. సో వీటికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే నీళ్ళు ఎక్కువ తాగడం అలవాటు చేసుకోవాలి. అంటే రోజు 3 to 5 లీటర్స్ మనం ఏ పని మీద ఉన్నప్పటికీ ఉదయం నుంచి సాయంత్రం దాకా నీళ్ళు బాగా తాగుతున్నారు. సో మనం జర్నీలో ఉన్నప్పుడు కూడా ఈ అలవాటు మాత్రం మానకూడదు. తర్వాత ఏదన్నా ఇట్లా బయటికి వెళ్ళాల్సి వచ్చినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు వీలైనంత వరకు అర్లీగా వెళ్ళిపోయేసి ఆ పని చూసుకొని మళ్ళీ అట్లీస్ట్ ఒక 11 కంతా గమ్యస్థానానికి నీడపాటుకు చేరుకోవాలి. తర్వాత కారణం మళ్ళీ సాయంత్రం 4 తర్వాత పోయి రావచ్చు. వీలైనంత వరకు ప్రయత్నం చేయాలి. కొన్ని తప్పని పరిస్థితులకు మనం ఏం చేయలేము. సో రెండోది ఏంటంటే ఈ కూలింగ్ గ్లాసెస్ దొరుకుతాయి. మనం సమ్మర్లో అట్లా బయటికి వెళ్ళినప్పుడు కూలింగ్ గ్లాసెస్ పెట్టుకోవడం అలవాటు చేసుకోవాలి. తర్వాత స్కార్ఫ్స్ పెట్టుకుంటూ ఉండాలి. సో మధ్యలో కూడా ఏదైనా బయటికి వెళ్ళినప్పుడు కానీ ఏదైనా అటువంటి పరిస్థితుల్లో వీలైనంత వరకు కూడా ఈ కోకోనట్ వాటర్ కానీ, తర్వాత ఈ చెరుకు రసం కానీ, తర్వాత మజ్జిగ కానీ ఏది మనకు అందుబాటులో ఉంటే అది వాడుకోవాలమ్మా. సో కోకోనట్ వాటర్ అంటే యాజ్ యూజువల్ మనకు దొరుకుతుంది, ఇబ్బంది ఉండదు. మనము చెరుకు రసం అన్నా పర్లేదమ్మా. చెరుకును యాజ్ యూజువల్గా స్క్వీజ్ చేసేసి అందులో లెమన్ తర్వాత ఈ అల్లం వేసిస్తారు, ప్రాబ్లం ఉండదు. కానీ అక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఐస్ వద్దని చెప్పాలమ్మా. అదే స్పెసిఫిక్గా చెప్తారు. ఐస్ లేకుండా మనం బండి దగ్గర ఉండేసేసి కేవలం చెరుకు రసాన్ని తీసుకునేటువంటి ఆలోచన పెట్టుకొని అంత చేయించుకొని తీసుకోవాలన్నమాట. సో ఈ మధ్య కొత్తగా ఫ్రిడ్జ్లో చెరుకు పెట్టేసి దాన్ని రసం చేసేస్తున్నారు, అది సజెస్టబుల్ అండి? ఆ కూల్నెస్ తగ్గిన తర్వాత తీసుకోవచ్చు. ఓకే ఓకే, అలా తీసుకోవడం మంచిది కాదండి. సో ఈ చెరుకు రసంలో కూడా ఈ అదర్ మెటీరియల్ ఏం వాడకూడదండి. ముఖ్యంగా ఐస్ కానీ అదర్ ఏదైనా ఫ్లేవరింగ్ ఏజెంట్స్ కానీ ఇలాంటివి కాకుండా నిమ్మరసము తర్వాత అల్లం వరకు ఓకే మంచిదండి ఇది. సో అలా చేసుకుంటుండాలి. తర్వాత రోజు 2 సార్లు స్నానం చేసేది అలవాటు చేసుకోవాలండి. చన్నీళ్ళతో స్నానం చేసుకొని ఫ్రెష్ అప్ చేసుకుంటుండాలి. అదేవిధంగా ద్రవాలు బాగా తీసుకోవాలన్నమాట. నీళ్ళు అని చెప్పాను కదండి, నీళ్ళు తీసుకోవాలి. అదేవిధంగా ద్రవ రూపంలో ఎక్కువ ద్రవాంశ ఉన్నటువంటి అనేక ఫ్రూట్స్ అన్నీ కూడా ఎక్కువ ద్రవాంశాలు ఉంటాయి, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటాయి. వాటర్ మెలన్ కానీ, మస్క్ మెలన్ కానీ, తర్వాత గ్రేప్స్ కానీ, తాటి ముంజలు కానీ, ఏవైనా సీజనల్ ఫ్రూట్స్, ముఖ్యంగా ఇలాంటి సీజనల్ ఫ్రూట్స్ మరీ ఎక్కువ తీసుకోవాలండి. సో ఇలాంటివి తీసుకోవడం వల్ల సమ్మర్ నుంచి బయటపడేదానికి చాలా మార్గం సుగమం అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఒకవేళ ఈ సమ్మర్ రాకుండా ఉండేందుకు మరొకటి కూడా నేను చెప్తాను. అంటే సమ్మర్లో మన బాడీ డీహైడ్రేషన్ గురి కాకుండా ఉండేందుకు, అదేవిధంగా సమ్మర్లో వడదెబ్బ తగలకుండా ఉండేందుకు కూడా ఈ ఉల్లిపాయ బాగా పనిచేస్తుందండి. ఉల్లిపాయ రోజు ఉల్లిపాయ ఒక చిన్న స్మాల్ ఉల్లిపాయని చిన్న ముక్కలుగా చేసేసి పెరుగులో కలిపేసి రోజు తీసుకుంటున్నాను కొద్ది ప్రమాణంలో. ఒక చాలా చిన్న ఉల్లిగడ్డ
సో పెరుగుతో రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఇంచుమించు దాదాపు సన్ స్ట్రోక్ అనేది రాదండి. ఎందుకంటే మేము ఇన్నేళ్ళ నుంచి కూడా చాలా మందిని గమనిస్తుంటాం, చూస్తున్నాం కదండి, ఆ ఉల్లికి ఆ శక్తి ఉందన్నమాట. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటుండాలి. అదేవిధంగా ఒకవేళ కొంతమంది ఔషధ రూపంలో ఏదైనా మెడిసిన్ కావాలా వాడుకొని మేము ఈ యొక్క సమస్యను తగ్గించుకుంటామని అనేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కనుక మనకి శారిబా చూర్ణం అని చెప్పేసి దొరుకుతుందండి. సుగంధి పాల చాలా సువాసన భరితంగా ఉంటుంది, చాలా స్మెల్, మంచి సువాసన భరితమైనటువంటి ఇది ఉంటుందమ్మా, అంత మంచి స్మెల్ వస్తుంటుంది అనమాట. ఆ పౌడర్ మనకు మార్కెట్లో దొరుకుతుంది, సుగంధి పాల చూర్ణం, దాన్నే శారిబా చూర్ణం అంటారండి. ఆ శారిబా చూర్ణం ఈ యొక్క ఔషధాన్ని రోజు నైట్ పడుకునేటప్పుడు ఒక 1/4 స్పూన్ పౌడరు పాలల్లో కానీ వాటర్లో కానీ కలిపేసేసి రోజు ఒక్కసారి సేవించడం వల్ల కూడా ఈ సమ్మర్ వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి, సమ్మర్ స్ట్రోక్ రాకుండా కూడా ఉంటుంది. ఒకవేళ అడప వచ్చినా మనిషి ప్రాణాంతంగా భయోత్పాతంగా ఉండి మరి ప్రాణాలు కోల్పోయేటువంటి స్థితి నుంచి కూడా రాకుండా ఉండేందుకు కూడా నేను చెప్పినటువంటి ఇవి పాటించడం వల్ల మనకు రక్షణ కలుగుతుందండి. సో ఇవన్నీ ఏంటంటే మంచి మంచి టిప్స్, ఇవి ఫాలో కావడం వల్ల జనరల్గా సమ్మర్ నుంచి ఎలాంటి బాధలు ఉండవు. అథవా ఒకవేళ వచ్చినప్పటికీ డేంజర్ జోన్ నుంచి మనం బయటపడేదానికి అవకాశం ఏర్పడుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా చక్కటి చిట్కాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే.